చాలామంది ఈ లోకములో జీవించినప్పుడు ఉద్యోగాలున్నా, ఎంత డబ్బున్నా, హోదాలున్నా చాలా సార్లు మన జీవితంలో తృప్తి అనేటిది ఉండలేకపోతుంది. ఏదో ఒక రకమైనటువంటి చింత, ఆలోచనలు, రకరకాలైనటువంటి బాధలు, అనారోగ్య పరిస్థితులు, అనేకమైన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. వారి జీవితంలో అన్నీ కలిగి ఉంటారు కానీ, తృప్తి అనేది ఉండదు. ఆశకు హద్దు లేదు అంటారు. అంతు లేకుండా పోతూ వారి జీవితంలో తృప్తి లేనటువంటి బ్రతుకులు చాలామంది లోకంలో బ్రతుకుతున్నారు. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును. కృషించిన వారినందరినీ నింపుదును అని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది ఈ లోకంలో జ్ఞాపకం చేసుకుంటే, ఏది తినినా, ఎంత సంపాదించినా, ఎంత మంచి స్థాయిలో ఉన్నా గూడా అసంతృప్తిగానే జీవిస్తూ ఉండారు. అయితే మన జీవితం తృప్తి కలిగి ఉండాలి అంటే, ఈ వాక్య భాగంలో చూస్తే చాలామంది అలసిపోయినటువంటి స్థితిలో కనబడుతున్నారు. అన్న అలసిపోయింది. రాహేలు అలసిపోయినటువంటి స్థితిలో ఉన్నది. యాజకులు అలసిపోయినటువంటి స్థితిలోనే ఉన్నారు. అనేకులు జీవితములలో అలసిపోయి తృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వారుగా చాలామంది కనబడుతూ ఉంటున్నారు. అయితే తృప్తి కలిగి జీవించాలి అంటే తృప్తితో ఏది ఉన్నా, లేకపోయినా, డబ్బు ఉన్నా, లేకపోయినా, ఆస్తిపాస్తులున్నా, లేకపోయినా, హోదాలు, పలుకుబడులు ఉన్నా, లేకపోయినా, ఏవి ఉన్నా, లేకపోయినా గానీ తృప్తి కలిగి జీవించాలి అంటే ఏం జేయాలి? తృప్తి కలిగి ఉండడానికి కొన్ని లక్షణాలు దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. అయితే మొదట నేను జ్ఞాపకం చేసేదేంటంటే, అసలు తృప్తి లేని వారు ఎవరు? తృప్తి ఎవరికుండదు అని జ్ఞాపకం చేస్తే, దేవుని మందిరమును గురించి ఆలోచన లేనివాడు మొదటగా తృప్తి లేనివాడుగా ఉంటాడు. దేవుని మందిరమును గురించి ఆలోచన లేనివాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే చూద్దాం ఒకసారి హగ్గయి గ్రంథము. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాస్తున్నాడు. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది. పానము చేయుచున్నను దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎంత విస్తారంగా విత్తినను కొంచెమే పండుతుంది. ఎంత సమృద్ధిగా మంచి భోజనం చేయుచున్నను ఆకలి తీరకపోతుంది. ఇలాంటి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరమును గురించినటువంటి ఆలోచన లేనివాడు ఎప్పుడు కూడా తృప్తి లేకుండానే జీవిస్తూ ఉంటాడు. నేను చాలా మందిని ఈ లోకంలో చూస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా చూస్తూ ఉన్నాము. దేవుని మందిరం పట్ల శ్రద్ధ లేనివాడు, దేవుని మందిరం పట్ల ఆశ కలిగి ఉండలేనివాడు, తన స్వార్థము, తన కుటుంబం కొరకు, తన సొంత లాభం కొరకై ప్రయాసపడుతూ ప్రాకులాడుతున్నటువంటి వారి జీవితములలో తృప్తి అనేది అస్సలు ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని మందిరమును గురించి చాలామంది ఆలోచన చెయ్యరు. దేవుని మందిరమును గురించి ఆలోచన చేసేవారు చాలా తక్కువ కనపడతారు. మరి ఒకసారి సంతోషపడింది ఏందంటే, గద్వాలలో గంజిపేట చర్చి విషయంలో బిఎస్ సువిశేషమ్మ గారు రూ. 1,00,000 నేనిస్తాను మందిరానికి అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. అరే! ఇలాంటి వారు దేవుని మందిరం పట్ల శ్రద్ధ కలిగినప్పుడు, దేవుని మందిరం గురించి ఆలోచన చేసినప్పుడు ఎంతో తృప్తి కలిగి ఉండగలుగుతాం. అయితే నేను గూడా జ్ఞాపకం చేస్తున్నదేంటంటే, చాలామంది మన జీవితంలో దేవుని మందిరం అంటే ఆశ ఉండదు మనకు. చాలా మందికి ఆశ ఉండదు. మనమే సంపాదించుకోవాలి, ఇంకా ప్రాకులాడాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఏదేదో సమకూర్చుకోవాలనే ఆలోచన చేత చాలామంది ఇలాగ పరిగెడుతూ ఉంటారు కానీ,
నిజంగా నా దేవుని మందిరమును గురించి ఆలోచన, నా దేవుని మందిరములో ఫలానా ఈవులను నేను సమకూర్చాలి. నా దేవుని మందిరములో అనేకమైనటువంటి కార్యాలు నేను చేయాలనే ఆశ అనేది మాత్రము మన జీవితంలో ఉండలేకపోతుంది. అలాంటప్పుడు దేవుని వాక్యం అంటాడు, "నీవెంత పంట విత్తినా కొంచెంగానే పడుతది. నీవేది జేసినా గానీ, అది కొంచెమనిగా ఉంటది గాబట్టి, నీవెంత సంపాదించినా గూడా ఏముంటదంటో తెలుసా? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఉన్నది అని జ్ఞాపకం జేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము తృప్తి లేని వారు ఎవరంటే, దేవుని మందిరం గురించి ఆలోచన లేనివాడు అస్సలు వారి జీవితంలో తృప్తి అనేది ఉండదు అని జ్ఞాపకం జేస్తాడు. ఇంకొక విషయం ఏముంటదంటే, యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం. ఈ జనులు అతులై కూలుదురు అయినను మీరు ఆయా దేశంలో చెదిరిపోనప్పుడు ఖడ్గమును తప్పించుకొనుదురని నేను మీలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుడులారా 6వ వచనం, నేనే యెహోవానయున్నానని మీరు తెలుసుకున్నట్టు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు చిన్నాభిన్నములగును, సూర్యదేవత మీకు నిలిపిన స్తంభములు పడగొట్టుబడును, మీ పనులు నాశనమగును. మీ నివాస స్థలములన్నిటిలోనున్న మీ పట్టణములు పాడైపోవును. మీ ఉన్నత స్థలములు విడవబడును. మీ జనులు అతులై కూలుదురని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. తమ కొరకు తాము బ్రతుకువారు. తమ కొరకే తాము బ్రతుకువారు ఆలోచించుకునేవారు. నేను బాగుంటే చాలు, ఇతరులు ఎవరు ఏమైపోయినా సరే అని అనుకునేవారు వారి జీవితంలో చాలా భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది ఇలాగే ఈ లోకంలో జీవిస్తున్నారు. వారి కొరకి స్వార్థం. ఈరోజు కాన్ఫరెన్స్ అంతా కూడా పాడు కావడానికి కారణం ఏందంటే, వారి యొక్క సొంత స్వార్థ బుద్ధి కలిగినటువంటి జీవితాలే. ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు నడుస్తున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టుగా వారు అమ్ముకుంటున్నారు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు రీతిగా వారు సంపాదించుకుంటున్నారు. అంటే కారణం ఏందంటే, నేను బాగుంటే చాలు. నా కుటుంబం బాగుంటే చాలు. నేను సంతోషంగా ఉంటే చాలు. నేను లగ్జరీ కార్‌లో తిరిగితే చాలు. నేను హ్యాపీగా ఉంటే ఇంక ఎవ్వరి గురించి నేను ఆలోచించే అవసరం లేదు. ఎవరు ఏమైపోయినా సరే అని అనుకునే వారు జీవితంలో జ్ఞాపకం చేస్తాడు. తమకుతో తమ కొరకు తాము బ్రతికి వారి జీవితంలో అసలు తృప్తి అనేది ఉండదు. ఎక్కడో ఒక రకంగా ఒక మూలన ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండింటది బాధ. కానీ తృప్తి అనేది అస్సలు వారి జీవితంలో ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. స్వార్థము అన్నమాట. ఇది చాలా మంది జీవితంలో కనబడుతుంది. నేను మన హడా కమిటీ పెద్దల్లో జూమ్‌లో ప్రార్థించే వారి జీవితంలో చాలా మంది జీవితంలో చూస్తున్నాను. చాలా ప్రేమ కలిగినటువంటి మనస్సు నేను చూశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఉన్నా గాని ఎదుటి వారికి కొంతమైనా మేలు చేయాలనే ఆశ కొందరిలోనైనా ఉన్నది. చాలా సంతోషం అనిపిస్తది. ఎందుకంటే నేను చూసాను మా మిసెస్ బాలేనప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు చాలామంది పలకరించి, ప్రేమించి, ఆర్థికంగా సహాయమును అందించి ధైర్యపరిచినటువంటి వాళ్ళున్నారు పెద్దలు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తాను. ఎందుకంటే వారు ఉన్న దానిలో మన తోటి జతపనివాడు, సేవకుడు లేకపోతే పలానా కుటుంబం ఇలాంటి పరిస్థితిలో ఉంది గదా! అనుకుని పలకరించి, ధైర్యపరిచి, ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినటువంటి వారిని బట్టి మరి దేవుడు గూడా సంతోషపడతాడు. ఎందుకంటే మనకున్న దానిలో మనం ఇతరులను గూడా ప్రేమించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు, మన కొరకు మనమే జూసుకోవడం గాదు, మనం సంతోషంగా ఉండడం కాదు, ఇతరులను గూడా సంతోషపరిచే విధంగా మనం జీవించినప్పుడు, దేవుడు మన జీవితంలో తృప్తి కలగజేస్తాడు. అయితే ఎవరికి తృప్తి ఉండదంటే, దేవుని మందిరమును గురించి ఆలోచన లేని వానికి తృప్తి అస్సలు ఉండదు. తమ కొరకు తాము బ్రతుకువారు గూడా తృప్తి కలిగి జీవించలేరని జ్ఞాపకం జేస్తున్నాడు. అయితే ఇంకొక మాట ఏమంటాడంటే, ఆయన మాట వినని వారికి గూడా తృప్తి ఉండదు. దేవుని మాటను ఎవరైతే వినరో, లెక్క చేయకుండా జీవిస్తారో, వారి జీవితంలో గూడా తృప్తి ఉండదని లేవికాండం 26వ అధ్యాయం 14వ వచనం రాస్తాడు. దేవుని మాటను నిర్లక్ష్యపరిచేవారు, దేవుని మాటను అశ్రద్ధ చేసేవారు, దేవుని మాటకు లోబడని వాడు వారి జీవితంలో అసలు తృప్తి ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి తృప్తి లేని వారి జీవితంలో ముగ్గురిని జ్ఞాపకం చేశాను. దేవుని మందిరమును గురించి ఆలోచన లేని వానికి తృప్తి ఉండదు.
తమ కొరకు తామే బ్రతికేవాడు తృప్తి కలిగి జీవించడు. దేవుని మాటను విననివాడు, దేవుని మాటను లెక్క చేయనివాడు, అశ్రద్ధ చేయవాడు. అంటే దేవుని వాక్యం అంటాడు, యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడైతాడంట. దేవుని కార్యముల పట్ల గాని, దేవుని మాటను అలక్ష్యము చేసిన వాడు గాని, దేవుని మాటను నిర్లక్ష్యపరిచినటువంటి వారి జీవితంలో శాపములు దిగి వస్తవని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి యెహోవా కార్యమును గాని, దేవుని యొక్క మాటను గాని నిర్లక్ష్యపరిచినటువంటి వానికి శాపము వస్తుందని దేవుని వాక్యములో చూస్తాం. కాబట్టి మన జీవితంలో అందుకే తృప్తి లేకుండా పోతుంది. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం, సమస్యలు ఉంటూనే ఉన్నాయి. చాలామంది జీవితంలో జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులమైనటువంటి మన జీవితంలో గూడా కొన్నిసార్లు తృప్తి ఉండదు. కొందరు సేవకులను చూస్తా ఉన్నాను. 10,000 జీతం ఉన్నా గాని, సంఘములో 10,000 జీతం ఉన్నా గాని ఏమంటారంటే చాలకపోతుంది జీతం అని. సరే కరెక్టే. సరిపోదు. ఈ నేటి దినాల్లో అనేకమైనటువంటి వస్తువులను బట్టి, అనేకమైనటువంటి ఆహ్, మరి సామాను మనం ఇంట్లో కుటుంబ సామాను తీసుకొచ్చుకోవాలనుకుంటే గాని 10,000 ఏంటికి సరిపోదు. అన్ని రేట్లు పెరిగినాయి. ఒక నూనె ప్యాకెట్ కొంటే రూ. 200. ఇలాంటి పరిస్థితుల్లో చాలదు జీతం కానీ, దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. కాబట్టి అయ్యో! ఇంకా నాకు 10,000 సరిపోదు, 20,000 సరిపోదు. ఒక సేవకుడు అంటాడు, ఎప్పుడు చూడు చాలదు, 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 చాలదు. నేను గూడా సేవకునే కానీ నేను జ్ఞాపకం చేస్తా. అన్న దాని విషయంలో చింతించకు. ఒక సేవకుడు అంటాడు ఏంటిదంటే, దైవాన్ని నమ్ముకుని దైవాన్ని మనం వెంబడిస్తే ధనము మన వెంట వస్తదంట. దైవాన్ని నమ్ముకుని దైవాన్ని మనం వెంబడించినప్పుడు ధనము అదంతట అదే మన వెంబడ పరిగెత్తుతదంట. కానీ ధనము వెంబడి మనం పరిగెత్తకూడదు. దైవాన్ని వెంబడించాలి. అప్పుడే దేవుడు సేవకులను గాని, మన కుటుంబాలు గాని ఏం చేస్తాడంటే తెలుసా? ఉన్నదానిలో తృప్తిపరుస్తాడు. నాకు నేను జ్ఞాపకం చేసుకున్న సాక్ష్యాలు చెప్పాలి కొన్ని సార్లు. నాకిచ్చేది 3,000 నర్వలో. 3,000 ఇస్తుండ్రి. ఈ మధ్యలో ఇప్పుడు కొంచెం మా సిస్టర్ జ్యోతమ్మ వాళ్ళందరూ కలిసి సార్‌కి ఏం సరిపోదు. రాను పోను పెట్రోల్‌కే సరిపోతది కాబట్టి, మనం కొంచెం పెంచుదామని చెప్పి 5,000కి చేసిర్రు. 5,000 ఇస్తారు. ఈ 5,000 నేను రాను, పోను ఆడికి పెట్రోల్‌కే దాదాపు రూ. 150 పెట్రోల్ అయితది. ఒక సండే పోయి రావడానికి. అలాగే మరి నా కుటుంబంలో మేము 5 మందిమి బ్రతకాలి. మరి నేను ఎన్నాడు కూడా చింతించను, ఆలోచన చెయ్యను. అయ్యా! దేవుని సన్నిధిలో ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు గానీ, ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో తృప్తి, హ్యాపీగా ఉంటాను. నేను సంతోషంగా ఉంటా. ఏనాడు నాకిది లేదు అని దుఃఖపడకుండా ఏదున్నా ప్రార్థన ద్వారా, ప్రార్థన రిక్వెస్ట్ జెప్పి నేను ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవుడు నన్ను సంతోషపరుస్తాడు. కాబట్టి దేవుని యొక్క జీవితంలో, దేవుని సన్నిధిలో మనం కొనసాగినప్పుడు తృప్తి కలిగి ఉంటాం. అయితే మనం తృప్తి లేని వారుగా ఎప్పుడుంటారని 3 విషయాలు జ్ఞాపకం చేశాను. దేవుని మందిరం గురించి ఆలోచన లేని వానికి తృప్తి ఉండదు. తమ కొరకు తామే బ్రతికే వారికి తృప్తి ఉండదు. ఆయన మాట వినని వానికి తృప్తి ఉండదు. మరి తృప్తి పడేవారు ఎవరు అని జ్ఞాపకం చేసుకుంటే దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడు తృప్తి కలిగి ఉంటాడంట. కీర్తనలు 34:9 జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చూద్దాం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం కీర్తనలు 34:9. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ కొదవ లేదంట. దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో ఎప్పుడు కూడా కొదవ ఉండదు. సమస్య అనేది ఉండదు. కొన్నిసార్లు ఉండవచ్చేమో కానీ, దేవుడు అది తప్పకుండా తీరుస్తాడు. కొదవ తీరుస్తాడు. సమస్యలు తీరుస్తాడు. అందుకే దేవుని వాక్యంలో మనం ఒక భక్తుని చూస్తాం. యో యోబును చూస్తాం. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక భక్తుడు కనబడతాడు. ఇటాలీ పటాలమనబడిన పటాలములలో మరి కొర్నేలు అనే ఒక భక్తిపరుడు ఉన్నాడంట. ఆయన ఎవరంటే తెలుసా? దేవుని వాక్యం అంటాడు. దేవునియందు భయము, భక్తి కలిగినటువంటి వాడు. దేవుడంటే భయము కలిగిన వాడు. దేవుడంటే భక్తి కలిగినటువంటి వాడు. నేటి దినములలో మన జీవితంలో భయము లేదు దేవుడంటే. దేవుడంటే భక్తి లేదు. ఇలాంటివి లేనప్పుడు మన జీవితంలో తృప్తి కలిగి ఉండలేం. కాబట్టి తృప్తి పడేవారు ఎవరు అంటే దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో తృప్తి ఉంటది, సంతోషం ఉంటది, ఆనందం ఉంటది అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడంటే భయపడాలి.
దేవుడంటే భక్తి కలిగి ఉండాలి. కొన్నిసార్లు మనము పోలీసులకు భయపడతాం చాలా సార్లు. పోలీసులను చూస్తేనే భయపడతాం. కానీ దేవునికి భయపడం. మనం చేసే పనులను బట్టి, మనం మాట్లాడే మాట తీరును బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, అయ్యో! నేను ఈ చోటకి వెళ్ళకూడదు గదా! అనుకుని భయం ఉండదు మన జీవితంలో. నేను ఈ మాటలు మాట్లాడకూడదని భయం ఉండదు. నేను ఇక్కడికి వెళ్ళకూడదు అనే భయం మన జీవితంలో ఉండదు. నేను ఈ పని చెయ్యకూడదు అని భయం ఉండదు. అన్నీ చేస్తాం మన జీవితంలో చాలా సార్లు. కారణం ఏంటిదంటే దేవుడంటే భయం ఉండదు మనకు. ఆ! దేవుడు ఏడో చూస్తున్నాడులే అని అనుకుంటారు కొన్నిసార్లు. కాబట్టి భయం అనేది మన జీవితంలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఏం చేస్తాడో తెలుసా ప్రియ దేవునులారా? ఉంచువానికి ఏమి కూడా కొదువ ఉండకుండా ఆయన సమృద్ధిగా దేవుడు దయచేస్తాడని జ్ఞాపకం చేస్తాడు. అంతేగాకుండా దేవుని మందిరములో నివసించే వారికి కూడా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని మందిరములో ఎల్లప్పుడూ నివసించేవాడు. నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. సింగంపేటలో కుర్మన అనే చాలా మంచి లీడర్. సంఘంలో మంచి పెద్ద మనిషి. నాయకుడుగా ఉండి నడిపించేవాడు. అయితే ఈ వ్యక్తి ఏం చేసేవాడంటే కొన్ని సార్లు తిరుగుబాటు చేసేవాడు. సంఘం అంటే తిరుగుబాటు చేసేవాడు. సేవకులంటే కూడా తిరుగుబాటు చేసేవాడు. వ్యతిరేకించేవాడు. నా మాటనే పక్కా ఇది నెరవేర్చాలి అని అనుకునేవాడు. అయితే అతను ఎప్పుడు చూడు కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితి వచ్చిందంటే ఏం చేసేవాడంటే మస్తు డబ్బుంది, హోదా ఉంది, పలుకుబడి ఉంది అన్నీ ఉన్నాయి. దేవుని మందిరంలోనికొచ్చి ఉదయకాలం వచ్చి కూర్చుని రాత్రి అయ్యే వరకు గూడా అలాగే తన జీవితంలో ప్రార్థన చేయి సార్, ప్రార్థన చేయి సార్, ప్రార్థన చేయి సార్. నేను బాగుండాలి సార్, బాగుండాలి సార్ అని ప్రార్థన చేసి పొద్దున్న లేస్తే పొద్దుముకి వరకు దేవుని మందిరంలో ఉంటుండే. ఆయన తిండి తినకుండే. కొన్నిసార్లు దేవుని మందిరంలో అలాగే ఉండి సారు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అని ఏడుస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉండే. కావరం ఏంటిదంటే దేవుని మందిరములో నివసించే వానికి ఎంత సంతోషం ఉంటదో, ఎంత తృప్తి ఉంటదో. కొన్నిసార్లు దేవుని మందిరంలో మనం ఉండం. అనేకమైన వాటికి సమయాన్నిచ్చి, అనేకమైన స్థలాలకు మనం పరిగెడుతూ ఉంటాం గానీ, దేవుని మందిరంలో ఉండాలంటే చాలామంది జీవితాలు నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి దేవుని మందిరంలో నివసించే వారికి తృప్తి ఉంటదని జ్ఞాపకం చేస్తుంది. 36వ కీర్తన 8వ వచనంలో చూస్తే 36, 8వ వచనములో నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. దేవుని మందిరములో సంతోషమున్నది. దేవుని మందిరములో ఆనందమున్నది. దేవుని మందిరములో నివసించేవానికి నెమ్మది ఉంది. దేవుని మందిరములో నివసించేవానికి తృప్తి ఉన్నది. దేవుని మందిరములో ఉన్నటువంటి వారి జీవితంలో ఆశలన్నీ గూడా ఏం చేస్తాడంటే తెలుసా? ఆయన నెరవేరుస్తూ ఉంటాడు. సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని మందిరంలో నివాసం చేసేవానికి. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయం జ్ఞాపకం చేస్తాడు. దేవుడు దేనితో మనల్ని తృప్తిపరుస్తాడంటే, ఒకటి మంచి గోధుమలతో, మంచి ఆహారంతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. దేవుని వాక్యంలో అంటాడు యెహెజ్కేలు గ్రంథం, "గోధుమలు, తేనెయు నీకు ఆహారం ఇయ్యగా, నీవు తృప్తి పొందుతివని" జ్ఞాపకం చేస్తాడు. గోధుమలు, తేనె దేవుని వాక్యానికి సూచనగా ఇవ్వబడింది. దేవుని వాక్యము చేత మనల్ని దినదినానికి ఆయన తృప్తిపరుస్తాడు. "నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందయ్యా" అంటాడు. "నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నదని" జ్ఞాపకం చేస్తాడు. "నీ వాక్యము చేత అయ్యా నాకున్నటువంటి ప్రతి సమస్యను తొలగించబడతది. వాక్యము చేత బలపరచబడతాం." ఆయన వాక్యము ఆహారము లాంటిది. ఆయన వాక్యము మన జీవకు మధురమైనటువంటిది. కాబట్టి ఆహారముతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అనగా దేవుని వాక్యము చేత మనల్ని దేవుడు దినదినము తృప్తిపరుస్తాడని జ్ఞాపకం చేస్తాడు. అంతేకాకుండా ఇర్మీయా గ్రంథం 31:14లో చూస్తే ఉపకారములతో దేవుడు చేసే ఉపకారములు ఎన్నో ఉన్నాయి. ఈ 2024 గతించిపోయింది. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేశాడు. తిరిగి ఈ సంవత్సరము మనము ఈ 2025లోనికి ప్రవేశించినమంటే అది దేవుడు చేసినటువంటి ఉపకారం. ఈ 2025లో ఒక నెల గడిచిపోయి తిరిగి రెండో నెలలోనికి మొదటి రోజు ప్రవేశించినమంటే కూడా అది దేవుడు చేసినటువంటి ఉపకారమే. మనలో గొప్పతనం ఏముందని ఈ 2025లోనికి ప్రవేశించినాం? మనలో ఏ మంచితనం ఉన్నదని ఈ 2025 ఒకటో నెలలో అంతా కూడా దేవుడు క్షేమంగా మనల్ని ఉంచాడు. మనకంటే గొప్పవారున్నారు. మనకంటే జ్ఞానవంతులున్నారు. మనకంటే ధనవంతులున్నారు. మనకంటే మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాళ్ళున్నారు. ఎంతోమంది ఉన్నారు.
కానీ ఈరోజు అందరూ కూడా చాలా మంది కనుమరుగైపోయినారు. చాలా మంది జీవితాలు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. కానీ దేవుడు మన జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు. మన జీవితంలో ఇదొక తృప్తి. అయ్యా! నిజంగా ఎవ్వరికీ లేనటువంటి భాగ్యాన్ని నాకిచ్చినవు. నా పట్ల చేసినటువంటి ఉపకారములను బట్టి, నాకు చేసినటువంటి మేలులను బట్టి దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు దేవుని వాక్యము చేత మనల్ని తృప్తిపరుస్తాడు. అనేకమైన ఉపకారముల చేత, అనేకమైన మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను ఇంకా. 91 కీర్తన 16 వచనం. 91, 16లో చూస్తే దేవుని వాక్యంలో 91 కీర్తన 16 వచనంలో 91 కీర్తన 91 91 91 దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. చాలా మంది జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయుష్ కాలం అనేది చాలా తక్కువ. దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తాడు. 70 సంవత్సరాల ఆయుష్ కాలం. ఒకవేళ అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అది కూడా ఆయాసముతోను, దుఃఖముతోను, అనేకమైనటువంటి బాధల చేత కలిగి జీవిస్తున్నటువంటి ఈ జీవిత ప్రయాణములలో దేవుని వాక్యము చేత మనల్ని ధైర్యపరుస్తున్నటువంటి మాట, తృప్తిపరుస్తున్న మాట ఏందంటే, నాయనా దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుస్తాను నిన్ను. నా రక్షణ నీకు చూపిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని దేని చేత తృప్తిపరుస్తాడంట? దేవుని వాక్యము చేత తృప్తిపరుస్తాడు. అనేకమైన ఉపకారముల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మూడోది దీర్ఘాయువును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం చాలా సార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎవరినైనా ఆశీర్వదిస్తున్నప్పుడు సకల దీవెనలు, ఆశీర్వాదములు, దీర్ఘాయువు దేవుడు నీకు అనుగ్రహించును గాక అని ప్రార్థన చేస్తాం. కాబట్టి దాని ద్వారా మన జీవితంలో ఎంత సంతోషం, తృప్తి, ఆనందం. దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మనల్ని తృప్తిపరిచే మాటను బయలుపరుస్తున్నాడు. ఏంటిదంటే, ఆయన నీకు దీర్ఘాయువును నేను ఇస్తాను. నా రక్షణ నీకు అనుగ్రహిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో తృప్తి ఉన్నదా? లేకపోతే తృప్తి లేకుండా, ఇంకా నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, అనేకమైన విచారములు కలిగి, ఆలోచనలు కలిగి, చింతిస్తూ మనం ముందు కొనసాగుతున్నామా? ఒకవేళ జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. తృప్తి లేని వారు దేవుని గురించి, దేవుని మందిరం గురించి ఆలోచన చేయని వాడికి తృప్తి ఉండదు. తమ కొరకు తాము బ్రతుకువాడు తృప్తి లేనివాడుగా జీవిస్తాడు. దేవుని మాట వినని వాడు తృప్తి లేని వాడుగానే ఉంటాడు. మరి తృప్తిపడు వారు ఎవరు అంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వానికి తృప్తి ఉంటది. దేవుని మందిరములో ఎల్లప్పుడూ నివసించే వానికి తృప్తి ఉంటది. దేవుని వాక్యమును విని ఆయన ఆజ్ఞలను అనుసరించి వానికి తృప్తి కలిగి జీవిస్తాడు. మూడో విషయం, దేవుడు దేనితో మనల్ని తృప్తిపరుస్తాడంటే, ఆహారముతో, మంచి గోధుమలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఉపకారములతో తృప్తిపరుస్తాడు. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాడు. అలాంటి తృప్తికరమైన జీవితాన్ని మనకందరికి కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్ యూ సార్.